ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు అంటున్నాడు. పౌలు విజయ రహస్యం కూడా అదే, పిలిచిన పిలుపులోనే కొనసాగడము. అది విజయానికి ఉన్న రహస్యం. సరే, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకంటే నన్ను ఏ పిలుపుతో పిలిచాడో, ఏ పని కొరకు పిలిచాడో దాంట్లోనే పరిగెత్తుతాను, దాంట్లోనే ఉంటాను. కంటిన్యూ అంటే దాంట్లోనే కంటిన్యూ అవుతాను. కంటిన్యూ ఇన్ దట్ కాలింగ్. పిలిచిన పిలుపులోనే కొనసాగడము. పిలుపును విడిచిపెట్టి బయట వేరే దాంట్లోకి వెళ్ళవద్దు లేదా వెళ్ళిపోవద్దు. నిన్ను దేవుడు దేనికి పిలిచాడో దాన్ని విడిచిపెట్టి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోబాకు, ఇంకో దాంట్లో వెళ్ళిపోబాకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను దేని నిమిత్తము, హల్లెలూయా, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, నేను దేని నిమిత్తము, బాగా జ్ఞాపకం ఉంచుకోండి, దేని నిమిత్తము నేను క్రీస్తు చేత పట్టబడ్డానో, దేని నిమిత్తము దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడో, దేని కొరకు ఆయన ఎంచుకున్నాడో, నా పిలుపు, నా ప్రత్యక్షత, నా పిలుపు, నా పని నిమిత్తమై దాంట్లోనే పరిగెత్తుతున్నాను, దాంట్లోనే వెళ్ళొచ్చున్నాను. దేవుని బిడ్డ, వేరే వారి పిలుపు, వేరే వారి పనిలోకి వెళ్ళబాకు. నీ పిలుపులో ఉండంతే. నిన్ను దేవుడు దేనికి ఎంచుకున్నాడో తెలుసుకో ఫస్ట్, దాంట్లోనే కొనసాగించు. అదే విజయ రహస్యము. ఓడిపోయినోడు గెలిచినోడు తేడా ఏమిటంటే, ఓడిపోయినోడు అన్నింటిలో చేతులు పెట్టాడు, గెలిచినోడేమో దాంట్లోనే పరిగెత్తాడు. చూడండి, అపోస్తులు కూడా అదే జాగ్రత్త పడ్డారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. తర్వాత వచనం. యేసు నా గొర్రెలు, చాలండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అపోస్తుల్లో అక్కడ చూస్తే అక్కడ పరిచర్యలో కొంచెం ప్రాబ్లం వచ్చినాయి. ఏంటంటే సరిగా విధవరాలను పట్టించుకోవట్లేదు, లేనోళ్ళను పట్టించుకోవట్లేదు, ముసలోళ్ళను పట్టించుకోవట్లేదు అని వచ్చినప్పుడు అప్పుడు అక్కడున్న అపోస్తులు అంటున్న మాట, అపోస్తులు ఏమంటున్నారు? అయితే అంటే ఆ ముందు వచనం చూస్తే, మీరు భోజనాలు పెట్టడాలు, భోజనాలు వండడాలు, వడ్డించడాలు, గిడ్డించడాలు అంతా మీరు చూసుకోండి అయ్యా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము. మా కాలింగ్ అది. కాబట్టి మా అటెన్షన్ అంతా దేంట్లో అంటే ఓన్లీ ప్రేయర్ అండ్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ? పరిచర్య ఏమిటంటే మాది ప్రార్థన చేసే పరిచర్య, వాక్యం చెప్పే పరిచర్య. దానికి మమ్మల్ని ఎంచుకున్నాడు. మిగతాదంతా 7 పెద్దలు పెడతాం, అది మీరు పంచుకోండి ఆయన, ఆ పనులు మీరు చేయండి, మాకు లెక్క అప్పగించండి, కానీ దాంట్లో మమ్మల్ని దూర్చొద్దాం. సరే, ఇది ఎవరంటున్నారు? ఆది సంఘములో ఉన్న సంఘ పెద్దలు, లేదా ఆది సంఘములో ఉన్న అపోస్తులు సోదరుడ సహోదరి. కాబట్టి దేవుడు దేనికి ఎంచుకున్నాడో, ఏ పరిచర్య అప్పగించాడో ఆ పరిచర్యలోనే వాళ్ళు ఉన్నారు. మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము. అదే దాంట్లో ఉంటాం, మాకు ఇంక వేరే పని లేదు. వేరే పనిలోకి రాము మేమంతే. ఎందుకని? దాని కొరకు మేము ఎంచుకున్నాం, దాని కొరకు దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు, అది మాకు అప్పగించాడు. దట్ ఈజ్ మై వర్క్. వింటున్నారండి? కాబట్టి సోదరుడ సహోదరి, దేవుడు ఏ పనికి ఎంచుకున్నాడో ఆ పనిలో మనం ఉండడమే మన విజయం యొక్క రహస్యము. చాలాసార్లు ఏమంటాము, ఏదో ఒకటి చేశామన్నా అది దేవుని పనే కదా, నా సొంత పని కాదు కదా, ఏదో ఒక పని చేశా కదా, దేవుని కొరకు చేశా కదా, అదేమి నా సొంత పనేం కాదు కదా. మంచిదే, ఏదో ఒకటి చేసావు, కానీ అయితే దేవుడు నీకు ఇచ్చింది నువ్వు చేయలేదా, అప్పుడేమవుతుంది? నో రివార్డ్, లేదా నో బహుమానం ఉండదు, జీతం ఉండదు. ఏదో పని చేస్తే ఎంతో కొంత తీసుకునేవాడు అనేవాడు కాదు దేవుడు. నేను క్రియేటర్ను, నా దగ్గర మీరు ఆటలు సాగవు, జీతం ఉండదు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు, ఏం చేయమన్నాడు, అది మాత్రం చేస్తేనే
దానికి మాత్రమే జీతం వస్తుంది. దానికి వేరుగా నువ్వు చేసే దేనికి కూడా జీతం రాదు. పేతురు తన పిలుపులో అనగా తన సేవలో పతనమైపోయాడు. ఆ విధంగా అంత పతనమైపోయి మనుషులు పట్టి జాలరు చేస్తానంటే మళ్ళా చేపలు పట్టడానికి వాళ్ళు తీసుకుని వెళ్తే అలా ఆ విధంగా పరిచర్యను వదిలేసి తనకిచ్చిన పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి పేతురును దేవుడు తిరిగి సమకూర్చుకున్నాడు. తిరిగి పేతురు రీబిగినింగ్ స్టార్ట్ చేశాడు. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు మాట విన్నాడు, ప్రభు స్వరం విన్నాడు. అప్పుడు ఏమైంది? యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. పేతురు యొక్క రికవరీ చూడండి ఎలా ఉందో. యోహాను సువార్త 21:18. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీ అంతటికి నీవే నీకిష్టమైన చోటికి. అది పరిచర్య. అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నాడు. మనకు దోచింది, నాకు ఏదంటే అది చేస్తాను అంతే. దేవుని పనిగా, నా ఇంట్లో పనే, మా ఇంట్లో పనే. అది కాదు దేవుని బిడ్డ, అది కాదు. నువ్వేదంటే అది చేయడానికి కాదు. నువ్వేదంటే అది చేస్తే నిత్యత్వములో ₹1 కూడా పొందుకో. పరలోకములో ఆ విధంగా బికారిలాగా అయిపోతావు. అనేకులకు బహుమానం ఇస్తుంటే, అనేకులకు ఆ విధంగా దేవుడు తన బహుమానాన్ని పంచుతుంటే నీవు ఒక పిచ్చోళ్ళలాగా అయిపోతావు. అయ్యో, నా జీవితకాలం అంతా కష్టపడ్డాను, నా జీవితకాలం అంతా ప్రయాసపడ్డాను, ఏమీ పొందుకోలేదే. ఎందుకని? నీకు ఇష్టం వచ్చినట్లు అనుకుంటాను. రాయబడి మళ్ళీ చదవండి ఆ మాట. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళావు. నీ ఇష్టమైన చోటికి వెళ్తా ఉంటావు. అయితే అది కాదు పరిచర్య. ఇప్పుడు ఏంటి పరిచర్య? చదవండి. నీవు ముసలివాడువైనప్పుడు, పెద్దోడు అయిపోయావు, ఇంక నువ్వు లేచి కూర్చునే పరిస్థితి లేదు. నీ చేతులు నీవు చాచుదువు. ఇప్పుడు నువ్వు ఎవడో మీద ఆధారపడాల్సి వస్తుంది. వేరొకడు నీ నడుము కట్టి, ఇంకొకడు వచ్చి నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చూసారా? అంటే అర్థం ఏమిటంటే, నీకు ఇష్టం కానిదంటే నేను ఇష్టపడినది అని తర్వాత వచనం రాయబడింది. తాను ఎట్టి మరణం వలన దేవుని మహిమ పరుచునో తెలియచేస్తూ ఆ మాట ప్రభు పలికాడు. పేతురు, నువ్వు ఇష్టమైనది నువ్వు చేస్తావు, నువ్వు యవనములు ఉన్నావు లేదా నువ్వు చేయగలవు అని నీకు ఇష్టమైనది నీకు తోచిన దగ్గరికి వెళ్ళి. అయితే అది కాదు, నీకు ఇష్టము కాని చోటకి. దేవుని బిడ్డ, దేవుని సేవ నీకు నచ్చిందా నచ్చలేదా, నీకు ఇష్టమా కాదా, నేను చేస్తానా, అది కాదు. అదంతా ఇక్కడ పనికిరాదు. దేవుని రాజ్యంలో పనికిరాదు. దేవుని విధానం ఏమిటంటే, దేవుని బిడ్డ, నీకు ఇష్టము కాని చోటకు వేరొకడు నడుము గట్టి నిన్ను తీసుకువెళ్తాను. అది నువ్వు కోరుకునే పని. దేవుని బిడ్డ, నీకు తోచింది చేసి అది దేవుని పని చేశాను కదంటే నువ్వు పిచ్చోడివి. నీకు జీతం రాదు, నీకు బహుమానం ఉండదు పరలోకంలో. నిత్యత్వంలో బహుమానం కోల్పోతావు. ఈ లోకంలో ఏది పోయినా పర్వాలేదు, ఇల్లు పోయినా వాకిలు పోయినా ఏది పోయినా పర్వాలేదు. ఎందుకంటే మనమే పోతాం లోకంలో. ఒకరోజు మనం వెళ్ళిపోతాం లోకం నుండి. ఇవన్నీ పోగు చేసుకున్నా లాస్ట్కి ఏమిటంటే మనల్ని వెళ్ళగొట్టేస్తారు ఇంట్లో నుండి. అంటే మనం వెళ్ళిపోతాం అంతే. అయితే అది అలాంటిది కాదు. అది నిత్యత్వం ఉండేది, ఎప్పుడు మనతో ఉండేది. అది 4 రోజులు ముచ్చట కాదు, యుగ యుగముల బహుమానాన్ని కోల్పోతావు. ప్రభు సమర్పించుకుంది. అయ్యా, నా పిలుపు, నా ప్రత్యక్షత, దేవుడు నన్ను ఎందుకు పిలిచావో, ఎందుకు ఏర్పరచుకున్నావు నాకు తెలుసు. అయితే నేను దాంట్లో వెళ్ళకుండా నేను కాని పరిచర్యలో, నేను సంబంధం లేని పరిచర్యలో వెళ్తున్నానా, నన్ను పిలువని పరిచర్యలో, నాకు అప్పగించిన పరిచర్యలో, అది సేవే కదా, అది మంచే కదా, వాళ్ళు మంచి అంటున్నారు కదా, భలే ఉంది అంటున్నారు కదా. మనుషులు అప్రిషియేట్ చేయొచ్చేమో, ఎందుకంటే మనుషులు అప్రిషియేట్ చేస్తారు కొన్ని విషయాలకు, బాగుందంటే. అనవసరం. మనుషులు కొన్నిసార్లు నిన్ను అవమానపరచచ్చు, అది కూడా అనవసరం. ఎందుకని? పిలిచింది యజమాని దేవుడు, అప్పగించేది దేవుడు, రేపు జీతం ఇచ్చేది చెప్పండి అంతే. మధ్యలో వీళ్ళదేమో ఎవరిది? జీతం ఇచ్చేది ఆయన. అయ్యా, నేను వీళ్ళు చూసి ఇట్లా అన్నారంటే, అరే నేను చెప్పింది నువ్వు చేస్తావా, లేకపోతే వాడు చెప్పింది చేస్తావా? ఎవడ్రా నీ యజమాని? దేనికి వచ్చావు? ఎవరి మాట వినడానికి వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? పశ్చాత్తపడదాం, ఒప్పుకుందాం. అయ్యా, ఈరోజు నుండి ఒక నూతన ప్రారంభం ఏమిటంటే, నీవు నాకు అప్పగించిన పని నేను చేస్తాను నీ రాజ్యంలో. అలానే నీ రాజ్యంలో నీవిచ్చే బహుమానము నాకు చాలు. అది యుగములు ఉంటుంది, అది కోట్ల సంవత్సరాల మహిమను నేను అనుభవిస్తాను. అలానే ఒక మాట చెప్తాను, ఆయన ఇచ్చిన పనిలో కలవరం ఉండదు.
కలవరం ఉండదంటే అర్థం ఏమిటంటే అక్కడ నీ అంతరంగ సమాధానం ఉంటుంది. ఇది దేవుడు నాకు ఎంచుకున్న పని, దేవుడు నాకు నియమించిన పని, ఆ పనిలో నేను ఆనందిస్తాను, ఆ పనిలో నేను అభివృద్ధి చూస్తాను, ప్రాఫిట్ కూడా చూస్తాను. ఎందుకని యేసు ప్రభు చెప్పిన తర్వాత ఆయన వలేస్తే కుప్పలు కుప్పలు చేపలు పడ్డాయి. అభివృద్ధి చూస్తావు, విస్తారమైన అభివృద్ధి చూస్తావు, విపరీతమైన అభివృద్ధి చూస్తావు. ఈ అభివృద్ధి ఇదంతా ఒక ఎత్తు. ఆయన చెప్పాడు, ఆయన ఎంచుకున్న పని ఇది. నాకు నా యజమానుడు నేను లోబడి నా యజమానుడు చెప్పింది నేను చేస్తాను. ఒకరోజు నా యజమానుడు ఇచ్చి బహుమానం అందుకుంటాను. ప్రభు సమర్పించుకున్నాను.